ఈరోజు నేను వెరైటీగా చేసుకొని తింటున్నాను. ఇది మీకు ఇష్టమో లేదో నాకు తెలీదు కానీ నాకైతే చాలా ఇష్టం. కానీ నేను ఎప్పుడో ఒకసారి తింటాను ఇది. 5 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, ఎప్పుడో ఒకసారి తినాలనిపించి తింటానండి. ఇది మీలో ఎంతమందికి ఇష్టమో నాకు మెసేజ్ చేయండి చూసినాక. దీన్ని నేనేం తయారు చేస్తున్నా ఒకసారి నాకు మెసేజ్ పెట్టేయండి. నేనేం రెడీ చేసుకుంటున్నానో తిన్నాటికి. ఈరోజు లంచ్ తింటున్నాను అండి నేను రెడీ చేసుకొని. ఏందో చూసి చెప్పండి మీరు. మ్యాగీ 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 చేసుకొని తింటున్నానండి నేను ఈరోజు. దీన్ని ఎలా చేసుకొని తింటున్నాను నేను ఒకసారి వీడియో చూసేయండి మీరు మొత్తం లాస్ట్ దాకా వీడియో చూసేసి మెసేజ్ పెట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. హాయ్ అండి, అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అండి? తిన్నారా? ఎందుకంటే ఇది మొదటి చెప్తా ఉంటే నేను అందరూ భయపడి వెళ్ళిపోతున్నారు. హాయ్ అండి, అస్సలాము అలైకుం అంటే ఇది చెప్తానే ఉంటుందిలే అబ్బా అని. అందువల్ల మీరు ఎవరు వీడియోలు లాస్ట్ దాకా చూడటం లేదండి. ప్లీజ్ లాస్ట్ దాకా చూడండి. ఏ వీడియో అయినా ఏదో ఒకటి మీకు నచ్చుతుంది కదా, అందువల్ల. ఇది ఫస్ట్ ఏంటంటే మ్యాగీ అండి. మ్యాగీ ఒక ప్యాకెట్, తర్వాత గుడ్లు అండి. తర్వాత ఏంటంటే ఇది ఖాస్ అంటారండి ఇక్కడ. మన ఇండియాలో క్యాబేజీ ఆకు ఏదో అంటారు, అది నేను ఎక్కువగా చూడలేదు మన ఇండియాలో. ఇక్కడైతే ఖాస్ అని అంటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి నేను డైట్ చేసినప్పుడు నేను అదే మొత్తం తింటాను. గడ్డి అంటారు ఇక్కడ వాళ్ళు చాలామంది. నేను అదే తింటాను. కానీ సూపర్ ఉంటుందండి ఇది. ఫస్ట్ అంటే వాటర్ పెట్టుకున్నాను. ఇది కూడా మ్యాగీది కూడా చెప్పాలా, మాకు తెలీదా అంటారేమో మీరు. కొందరు ఒక రకంగా చేసుకుంటారు, నేను ఒక రకంగా చేసుకుని తింటున్నాను. అందువల్ల మీలో ఎంతమందికి నాలాగే ఇప్పుడు నేను చేసుకొని తింటున్నాను, మీలో ఎంతమందికి నచ్చిందో నాకు మెసేజ్ చేయండి. మ్యాగీ చేసుకొని రాదా మనకి అనుకుంటారేమో, కానీ నేను ఒక వెరైటీగా తింటున్నాను కాబట్టి మీకు కూడా పెట్టాను ఈ వీడియో చూసి నాకు మెసేజ్ పెట్టండి. వాటర్ పెట్టానంటే వాటర్ వేడైన తర్వాత మ్యాగీ వేసేసాను. మ్యాగీ వేసిన తర్వాత నెయ్యి వేసానండి నేను. ఎందుకంటే దాంట్లో ప్యాకెట్లో ఆయిల్ వస్తుందండి, ఆ ఆయిల్ నేను వాడను. నెయ్యి వేసాను. నెయ్యి అయినా లేకపోతే ఆలివ్ ఆయిల్ అయినా వేస్తాను ఎక్కువగా. ఈసారి నేను నెయ్యి వేసాను టేస్ట్ కోసం. నెయ్యి వేసిన తర్వాత అది ఖాస్ అన్నాం కదా, అది ఖాస్ వేసేసాను నేను. అది కొంచెం ఎక్కువగా ఉడకకూడదు, బాగోదు కూడా అవి మ్యాగీ కూడా. అది కొంచెం గుడ్డు మనం ఉడికి అది ఏం చెప్తారు, ఉడికిపోద్ది గుడ్డు అంటారు కదా, అప్పుడు దించేయచ్చండి. నేనేంటి కొంచెం మిరపకాయలు కూడా వేసానండి. చెప్పాను బుడ్డి మిరపకాయలు చెప్పాను కదా, ఆ మిరపకాయలు కూడా వేసాను. మళ్ళీ అంటే అది చెప్పాను కదా మ్యాగీ ఒకటి, చికెన్ స్టోక్ అని వస్తాయని అది కూడా వేసానండి ఒకటి. మీ ఇష్టం ఉంది, కారం అయినా వేసుకోవచ్చు. చూడండి ఎలా అయిందో.